వెల్కమ్ టు మ్యారేజ్. సో టుడే టాపిక్ వచ్చేసి పార్ట్నర్షిప్. సో మనకి పార్ట్నర్షిప్ అంటే ఏంటి? సో దానిపైన వచ్చే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయనేది ఐడియా రావాలి. ఓకేనా? సో ఫస్ట్ మనం చూసుకుంటే పార్ట్నర్షిప్. ఓకేనా? సో పార్ట్నర్షిప్ మీద కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి ఫస్ట్ మనం డిస్కస్ చేస్తాం. తర్వాత ఎగ్జాంపుల్స్లోకి పోదాం. ఓకేనా? సో పార్ట్నర్షిప్ వచ్చేసరికి మనకి మనకి కావాల్సింది ప్రాఫిట్ రేషియో. మనకి కావాల్సింది ప్రాఫిట్ రేషియో. ఈ ప్రాఫిట్ రేషియో ఎలా వస్తుంది అంటే, మనం చేసే ఇన్వెస్ట్మెంట్. ఓకేనా? మనం చేసే ఇన్వెస్ట్మెంట్ లేదా క్యాపిటల్ ఇంటూ టైం అనేది మల్టిపుల్ చేయాలి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్, బి అనే పర్సన్ ఉన్నారు. సో ఈయన ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు, ఈయన ఒక 2000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. ఓకేనా? సో టోటల్గా ప్రాఫిట్ వచ్చేసరికి 6000 వచ్చింది. ప్రాఫిట్ వచ్చేసరికి 6000 వచ్చేసింది. ఆ ప్రాఫిట్ని ఇద్దరు ఏ విధంగా షేర్ చేసుకుంటారు? ఏ అనే పర్సన్ అండ్ బి అనే పర్సన్ ఏ విధంగా షేర్ చేసుకుంటారు? ఓకేనా? సో ఇక్కడ ఈయన కంటే ఈయన డబుల్ ఇన్వెస్ట్ చేశారనమాట. ఏ అనే పర్సన్ 1000 ఇన్వెస్ట్ చేస్తే బి అనే పర్సన్ 2000 ఇన్వెస్ట్ చేశారు. అంటే ఏ కంటే బి డబుల్ ఇన్వెస్ట్ చేశారు. అంటే మనకు రావాల్సిన ప్రాఫిట్ కూడా ఏ కంటే డబుల్ రావాలి బికి. ఓకేనా? సో ఇప్పుడు ఏ తీసుకోవాల్సింది 2000 అయితే బి తీసుకోవాల్సింది 4000. సో ఇద్దరిది కలిపి 6000. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏ విధంగా షేర్ చేసుకుంటాం? సో అది చూడాలంటే ఇక్కడ రేషియో చూడండి. వీళ్ళ రేషియో ఏ విధంగా ఉంది? 1:2 రేషియోలో ఉంది. ఓకేనా? సో ఇన్వెస్ట్మెంట్ ఏ రేషియోలో ఉంటుందో వాళ్ళు తీసుకునే ప్రాఫిట్ కూడా అదే రేషియోలో ఉండాలి. ఓకేనా? సో ఇన్వెస్ట్మెంట్ ఏ రేషియోలో ఉంటుందో వాళ్ళు తీసుకునే ప్రాఫిట్ కూడా అదే రేషియోలో ఉంటుంది. సో దాంతో పాటు విత్ ఇంక్లూడింగ్ దట్, సో ఇన్వెస్ట్మెంట్ ఏ రేషియోలో ఉందో దానికి టైం యాడ్ అవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు ఏ అనే పర్సన్ 1000 పెట్టాడు, 6 మంత్స్ పెట్టాడు. బి అనే పర్సన్ 2000 పెట్టాడు, 3 మంత్సే పెట్టాడు. ఓకేనా? సో నేను ఇక్కడ 1000 పెట్టాను, నువ్వు 2000 నువ్వు 1000 పెట్టావు, నేను 2000 పెట్టాను, నాకు డబుల్ కావాలి అంటే అవ్వదు. ఎందుకంటే 1000 పెట్టి 6 మంత్స్ పెట్టాడు అంటే ఏమవుతుంది? ఇక్కడ 6 అవుతుంది. ఇక్కడ కూడా 2000 పెట్టి 3 మంత్స్ పెట్టాడు, అక్కడ కూడా రేషియో 6 అవుతుంది. అంటే వాళ్ళిద్దరూ ఈక్వల్గా షేర్ చేసుకోవాలి. సో టైము అండ్ ఇంక్లూడింగ్ దట్ ఇన్వెస్ట్మెంట్ రెండు కూడా మనకి మల్టిపుల్ అయితేనే ఆ రెండు మల్టిపుల్ అయితే ఏ రేషియోలో పెట్టాడో అదే రేషియోలో మనం ప్రాఫిట్ అనేది షేర్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది పార్ట్నర్షిప్ సమ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి సమ్స్లోకి వెళ్తే చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఏ కామా బి అండ్ సి ఆర్ పార్ట్నర్స్. ముగ్గురు పార్ట్నర్స్. ఎవరెవరు? ఏ, బి అండ్ సి. వీళ్ళు ముగ్గురు కూడా పార్ట్నర్స్ ఉన్నారు. దే హ్యావ్ ఇన్వెస్టెడ్ 35,000 అండ్ ఆల్సో 25,000 అండ్ ఆల్సో 10,000 రెస్పెక్టివ్లీ ఫర్ ద సేమ్ పీరియడ్. అంటే ఒకే టైంకి. సో ఈయన 12 మంత్స్ పెడితే ఆయన 12 మంత్స్, ఈయన 3 మంత్స్ పెడితే ఆయన 3 మంత్స్, ఈయన 4 మంత్స్ పెడితే ఆయన 4 మంత్స్. ముగ్గురు కూడా సేమ్ టైమింగ్లో పెట్టారు. ఓకేనా? సో అప్పుడు ప్రాఫిట్ ఏమొచ్చింది? 18,000 వచ్చింది. సో ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ అని అడిగారు. ఓకేనా? ఏ యొక్క షేర్ ఎంత అని అడిగారు మనకి. సో ఇప్పుడు మనకి చూడండి, ఏ అనే పర్సన్ మనం ఏం తీసుకోవాలి? ఏ రేషియో అయితే ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆల్సో టైం. సో మనకి టైంకి ముగ్గురు సేమే. ఓకేనా? సో ముగ్గురు సేమ్ టైమే కాబట్టి పర్లేదు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏ అనేది 35,000. సో నేను సింపుల్గా తీసుకోవాలంటే 35 తీసుకుంటా. అలాగే బి అనేది 25, సి వచ్చేసరికి 10,000. ఎందుకు సార్ అంటే, సో ఒకసారి చూడండి, ఇక్కడ 35,000 అలాగే 25,000 అండ్ ఆల్సో 10,000. సో మనం రేషియో తీసుకుంటాం మూడింటికి కూడా రేషియో తీసుకుంటాం. అదే రేషియోలో ప్రాఫిట్ అనేది షేర్ చేసుకోవాలి. సో అలా చేయాలి అంటే ఇక్కడ జీరోస్ అనేవి ఆటోమేటికల్లీ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది రేషియో చేంజ్ చేసేటప్పుడు. సో అందుకని ముందే అది మన మైండ్లో ఇమాజిన్ చేసుకొని డైరెక్ట్గా జీరోస్ అనేవి ఎలిమినేట్ చేస్తే మనకు వచ్చేది 35, 25, 10 కదా. సో అది ముందుగానే చూసుకుందాం. ఓకేనా? సో ఇప్పటికి వచ్చేసరికి క్యాన్సిల్ చేస్తే 5 7 జా, అలాగే 5 5 జా, అలాగే 5 2 జా. సో రేషియో వచ్చేసరికి ఏమొచ్చింది? 7, 5, 2. ఈ 3 రేషియోలోనే వారు ఆ టోటల్ ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని షేర్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు టోటల్గా వచ్చేసరికి ఏముంది? వీళ్ళు ముగ్గురు ప్రాఫిట్ 7, ఇది ఒక 7, టోటల్ వచ్చేసరికి 14. 14 అనేది మనకి ఏమవుతుంది? 18,000 అవుతుంది. 14 అనేది 18,000. సో మనకి ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి? ఏ యొక్క షేర్ ఎంత మనకి? 7. సో ఆ 7 అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, అర్థమైందా? టోటల్ ప్రాఫిట్ ఏ రేషియోలో ఫైండ్ అవుట్ షేర్ చేసుకోవాలి? 7:5:2. ఓకేనా?
సో, వచ్చేసరికి టోటల్‌గా వాళ్ళ రేషియో టోటల్ ఏమవుతుంది 14. సో, మనకి ఫైండ్ ఔట్ చేయమన్నది 7. కాబట్టి ఈ 14ని మనం టోటల్ ప్రాఫిట్‌కి ఈక్వల్ చేసుకుంటే, సో, ఫైండ్ ఔట్ చేయాల్సిన 7 అనేది మనం సింపుల్‌గా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకేనా? దీని రేషియో ఎంత చూసుకుంటే, ఈ 2 కూడా 2:1 రేషియోలో ఉన్నాయి. ఓకేనా? సో, అంటే దీనికి ఇది డబుల్ ఉంది. అలాగే మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటి? దీంట్లో హాఫ్. ఓకేనా? అప్పుడు దీనికి ఇది డబుల్ అవుతుంది. లేదా దీంట్లో హాఫ్ ఏమవుతుంది? 9,000. ఓకేనా? సో, ఇక్కడికొచ్చేసరికి మనకి ఆన్సర్ ఏమొస్తుంది? షేర్ ఆఫ్ ఏ వస్తుంది. ఏమొస్తుంది? 9,000 ఆప్షన్ ఏ. అర్థమైంది కదా! మనం ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ ఇంటూ టైమ్ అన్నారు. టైమ్ ఎందుకు తీసుకోలేదు అంటే, సో, మనకి అందరికీ సేమ్ టైమ్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈయనది 6 మంత్స్, ఈయనది 6 మంత్స్, ఈయనది 6 మంత్స్. ముగ్గురిది సేమ్ టైమ్ కదా! సో, సేమ్ టైమ్ అనేటప్పుడు 3 కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో, అలా సేమ్ పీరియడ్ ఇస్తే మనకి టైమ్ అనేది కూడా అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. సోహన్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాపిటల్ ఆఫ్ 80,000. సో, సోహన్ అనే ఒక పర్సన్ స్టార్ట్ చేసాడు ఎంత? 80,000 ఇన్వెస్ట్ చేశాడు బిజినెస్. ఆఫ్టర్ 6 మంత్స్, సో, ఈయన ఇన్వెస్ట్ చేసిన 6 మంత్స్ తర్వాతకి మోహన్ జాయిన్డ్ యాజ్ ఏ పార్ట్నర్. సో, మోహన్ అనే ఒక పర్సన్ పార్ట్నర్‌గా జాయిన్ అయ్యాడు బై ఇన్వెస్టింగ్ 65,000. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ 1 ఇయర్ దే ఎర్నెడ్ టోటల్ ప్రాఫిట్. సో, మొత్తం ఎంత టైం అనేది ఇన్వెస్ట్ చేశారు? 1 ఇయర్ మాత్రమే. ఎందుకు? ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత షేర్ చేసుకున్నారు వాళ్ళు వచ్చే ప్రాఫిట్‌ని. అంటే వాళ్ళ టైం అనేది మనం ఎప్పుడు కూడా ఇన్వెస్ట్‌మెంట్ ఇంటూ టైమ్ అన్నాం కదా! ఈ టైం ఎప్పుడు కూడా వాళ్ళు ఎన్ని డేస్ వర్కింగ్‌లో ఉన్నారు, సో, ఎన్ని మంత్స్ వర్కింగ్‌లో ఉన్నారు, ఎన్ని ఇయర్స్ వర్కింగ్‌లో ఉన్నారు, ఆ టైం మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? సో, వర్కింగ్‌లో ఉన్న టైం మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి ఆఫ్టర్ 1 ఇయర్ అన్నారు. సో, 1 ఇయర్ వరకు మాత్రమే ఉన్నారు. కానీ ఇద్దరు 1 ఇయర్ ఉన్నారా? సోహన్ మాత్రమే స్టార్టింగ్‌లో ఇన్వెస్ట్ చేసాడు. అలాగే 1 ఇయర్ కంప్లీట్‌గా ఉన్నాడు. ఓకేనా? సో, కాబట్టి 12 మంత్స్ 1 ఇయర్ మొత్తానికి. అండ్ నెక్స్ట్ ఇయర్‌కొచ్చేసరికి ఆఫ్టర్ 6 మంత్స్ మోహన్ జాయిన్ అయ్యాడు. అంటే ఫస్ట్ 6 మంత్స్ కూడా ఆయన జాయిన్ అవ్వలేదు. ఆయన వర్కింగ్‌లో ఉన్నదేంటి? రిమైనింగ్ 6 మంత్స్ అనేది వర్కింగ్‌లో ఉన్నాడు. సో, 65 ఇంటూ 6. ఓకేనా? సో, ఇప్పుడు మనం దీన్ని మల్టిపుల్ చేసి క్యాన్సిల్ చేసేదానికంటే డైరెక్ట్‌గా క్యాన్సిల్ చేయొచ్చనమాట. సో, చెక్ చేయండి. 6 1 జా, 6 2 జా. ఓకేనా? సో, క్యాన్సిల్ అయింది. ఇక్కడ కూడా అదే విధంగా చేయండి. 5 13 జా, 5 16 జా. సో, ఇక్కడికొచ్చేసరికి ఏమవుతుంది? 16 2 జా 32. ఇక్కడికొచ్చేసరికి 13. రేషియో అనేది ఒకరిది 32 అండ్ ఇంకొకరిది వచ్చేసరికి 13. ఓకేనా? సో, ఎప్పుడు ఏ రేషియోలో వాళ్ళు ప్రాఫిట్‌ని షేర్ చేసుకోవాలి? ఈ రెండిట్లోనే ప్రాఫిట్ షేర్ చేసుకోవాలి. సో, రెండింటి యొక్క టోటల్ ఏమవుతుంది? 45. సో, ఆ 45 వచ్చేసరికి ప్రాఫిట్ 20,000 అయింది. సో, 45 వచ్చేసరికి 20 తీసుకున్నా నేను. ఓకేనా? టోటల్ తీసుకోలే. 20 తీసుకున్నా. జీరోస్ మళ్ళీ యాడ్ అయితాయి లేదా? తీసుకుందాం. 20,000. ఓకేనా? సో, మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది ఎవరిది? వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ సోహన్. సో, ఇప్పుడు సోహన్ మనకి ఎంత షేర్ తీసుకుంటాడు? 32. అంటే 45 అనేది 20,000 అయితే 32 అనేది ఏ రేషియోలో ఉంటది? సో, ఇక్కడ మనకొచ్చేసరికి మనం క్యాన్సిల్ చేసుకుందాం రేషియో. సో, ఇక్కడికొచ్చేసరికి నైన్స్ అండ్ రేషియో ఏం లేదు. ఇక్కడ రేషియో ఏం లేదు. ఇక్కడ రేషియో లేదు కాబట్టి సింపుల్‌గా క్రాస్ మల్టిపుల్ చేసుకుందాం. ఓకేనా? సో, సింపుల్‌గా క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చూడండి ఒకసారి. చేయాల్సింది 32 ఇంటూ 20/45. ఓకేనా? సో, ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే 4 5 జా, 4 9 జా. సో, 32 5 జా 160ని 9తో మల్టిపుల్ చేస్తే ఓకేనా? 9 1 జా 9. సో, ఆప్షన్‌లో స్టార్టింగ్ ఎక్కడైనా 1 ఉందా? సో, చెక్ చేసుకుంటే ఆప్షన్‌లో 1 అనేది ఎక్కడైనా ఉందా? సో, వచ్చేసరికి ఆప్షన్ బి. మిగతాది ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో, మనకి డైరెక్ట్‌గా 1తో ఏదైనా ఉంది అంటే అది ఆప్షన్ బి. మొత్తం ప్రాసెస్ కూడా మనకి అవసరం లేదు. సో, ఇక్కడ దీన్ని మళ్ళీ మనం మొత్తం టోటల్ చేసినా సరే ఇదే ఆన్సర్ వస్తది. సో, దానికంటే వయా ఆప్షన్స్ మనం చెక్ చేసుకుంటాం. ఇక్కడ 5, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. కానీ మనకొచ్చేసరికి ఆన్సర్ కాబట్టి డైరెక్ట్‌గా ఆప్షన్ బి అనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ క్వెషన్. ఏ షేర్ అండ్ బి షేర్ ఇన్ ఏ బిజినెస్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:3. సో, ఇది వచ్చేసరికి ఏ షేర్ అలాగే బి షేర్ ఇద్దరిది ఏ రేషియోలో ఉంది? 5:3 రేషియోలో ఉంది. సో, ఇదేంటి? షేర్స్. ఇఫ్ ఏ హ్యాస్ ఇన్వెస్టెడ్ 70,000 ఫర్ 12 మంత్స్. సో, ఒకసారి చెక్ చేసుకోండి. ఏ అనే పర్సన్ 70,000 ఇన్వెస్ట్ చేశాడు. ఇది ప్రాఫిట్ యొక్క షేరు. ఈ షేర్‌లో షేర్ చేసుకోవాలి. అలాగే చూడండి ఈ రేషియోలో వాళ్ళు షేర్ చేసుకున్నారు. ఏ హ్యాస్ ఇన్వెస్టెడ్ 70,000 ఫర్ 12 మంత్స్. ఏ అనేవాడు 70,000 ఇన్వెస్ట్ చేశాడు 12 మంత్స్‌కి. అలాగే ఫర్ వాట్ పీరియడ్ ఆఫ్ బి. సో, బి యొక్క మనకి టైమ్ పీరియడ్ ఇవ్వలేదు. ఆ టైమ్ పీరియడ్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. యాస్ ఇన్వెస్టెడ్ ఫర్ 60,000. సో, ఇక్కడ ఏ ఇన్వెస్ట్‌మెంట్ ఇంటూ
టైం. ఓకేనా? సో, ఇన్వెస్ట్‌మెంట్ ఆర్ క్యాపిటల్ రెండిట్లో ఏదైనా మనం తీసుకోవచ్చు. సో, ఏ ఇన్వెస్ట్‌మెంటు 70 అండ్ టైమ్ వచ్చేసరికి 12 మంత్స్. బి ఇన్వెస్ట్‌మెంట్ 60 టైమ్ వచ్చేసరికి మనకి తెలియదు. సో, వాళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియో ఏ విధంగా ఉంది? 5:3 రేషియోలో ఉంది. ఓకేనా? సో, ఈ రేషియోలో మనం ఇప్పుడు ఇది మనకి 5 రావాలి. అలాగే ఇక్కడ ఉండే వాల్యూ 3 రావాలి. అప్పుడే కదా మనకి ఇది 5:3 రేషియోలో వస్తుంది. ఓకేనా? సో, ఏం కావాలంటే ఈ వాల్యూ మొత్తం 5 అవ్వాలి. ఈ వాల్యూ మొత్తం 3 అవ్వాలి. అలా అవ్వాలంటే ఫస్ట్ మనం క్యాన్సిల్ చేసుకుందాం. ఓకేనా? సో, క్యాన్సిల్ చేసేటప్పుడు చెక్ చేయండి. 70, 60, 7, 6 అయింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ 6తో చెక్ చేసుకుంటే 6 1 జా 6 2 జా ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? 14 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 1 అవుతుంది. సో, ఈ వాల్యూ 5 అవ్వాలి. అదేవిధంగా ఈ వాల్యూ 3 అవ్వాలి. ఓకేనా? సో, 14 అండ్ ఇది వచ్చేసరికి ఎక్స్. అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 14 ఇక్కడ ఇంటూ 2 చేసుకుందాం. సో, 10 అవుతుంది. ఇక్కడ ఇంటూ 2 చేసుకుందాం. ఏమవుతుంది? 6 అవుతుంది. ఓకేనా? సో, ఇక్కడ ఇంటూ 2 ఇక్కడ కూడా ఇంటూ 2. సో, 10 అవుతుంది. అదేవిధంగా 6 14 10 జా. ఓకేనా? 14 10 జా 140 వచ్చింది. అలాగే ఇక్కడ మనకి ఏం రావాలి? 14 6 జా రావాలి. 14 6 జా రావాలంటే 84. 14 6 84. అర్థమైందా? సో, మనం ఏం తీసుకున్నామంటే 5:3 రేషియోలో రావాలి. ఇప్పుడు 140 అండ్ 84 అనేది 5:3 రేషియోలో వస్తున్నాయి కదా! సో, దాన్ని సింపుల్‌గా మన మైండ్ క్యాలిక్యులేషన్‌లో ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాను వినండి. సో, 7 × 2 వచ్చిందంటే 14. ఏ షేరు 14 వచ్చింది. ఇక్కడ 5 అవ్వాలి. 14 అనేది 5 అవ్వాలి. అదేవిధంగా ఇక్కడ ఉండే వాల్యూ మనకు తెలీదు. ఆ వాల్యూ అనేది 3 అవ్వాలి. సో, అలా అవ్వాలంటే ఈ రెండు 5:3 రేషియో అవ్వాలి. సో, ఇది 5 అవ్వడానికి ఉండే ఛాన్సెస్ ఏంటి? లేదా 5 అవ్వడానికి ఉండే ఛాన్సెస్ కంటే 10 అవ్వడానికి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా! సో, కాబట్టి ఏం చేసుకుంటాం ఇక్కడ దీన్ని 10 అనుకుందాం. సో, ఇక్కడ ఇంటూ 2 చేసాం కాబట్టి ఇక్కడ కూడా 2 చేయాలి. ఓకేనా? సో, ఇప్పుడు ఇది ఏమవుతుంది? 10:6 రేషియో. 5:3 అయినా 10:6 అన్న ఒకటే కదా! సో, ఇప్పుడు మనకి ఇది 10:6 రేషియోలో రావాలి. అంటే ఇక్కడ 14 దీన్ని దేంతో మల్టిపుల్ చేస్తే 10 అవుద్ది? ఇంటూ 10. ఓకేనా? సో, 4 10 చేసాం. సో, ఇక్కడ ఈ 10 ఇక్కడ మల్టిపుల్ చేసాం. ఓకేనా? ఈ 10 ఇక్కడ మల్టిపుల్ చేసాం. అంటే ఇక్కడ మనకి ఏమవ్వాలి? 14 × 6 అవ్వాలి. ఓకేనా? ఇక్కడ 14తో క్యాన్సిల్ అవ్వాలి. ఇది 10:6 అవ్వాలి. అంటే 14:6 అవ్వాలి. అర్థమైందా? సో, కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఆ విధంగా మల్టిపుల్ చేసుకుంటున్నాం. సో, ఇక్కడ 14 × 10 అంటే 140. ఇక్కడికి వచ్చేసరికి 84. సో, మనకి టోటల్‌గా ఇక్కడ వాల్యూ మనకు అస్సలు లేదు. కాబట్టి 84 వచ్చింది. సో, ఆ రేషియో కావాలంటే మనకేంటి 8.4 మంత్స్ అనమాట. వచ్చేసరికి 8.4 మంత్స్. రేషియో విధంగా కన్వర్ట్ చేస్తే. లేదు అంటే మనం డైరెక్ట్‌గా దీన్ని చేయొచ్చు. అది ఒకసారి చెక్ చేద్దాం. చూడండి. సో, ఇక్కడ చూడండి. నార్మల్‌గా ఏమి ఇచ్చారు మనకి? 70 × 12 = 5x. అంతే కదా! సో, 70 × 12 అనేది 5x రేషియో మనకి. సో, ఇప్పుడు ఇక్కడ x అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇక్కడ 5 1 జా ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది కదా! 5 14 × 12 డైరెక్ట్‌గానే తీసుకోవచ్చు. సో, 140 14 10 జా 140 14 2 జా 28 ఏమవుతుంది? 168 అవుతుంది. x వాల్యూ 168 అవుతుంది. అండ్ ఇప్పుడు బి షేర్కి వచ్చేసరికి 60 × సంథింగ్ ఈక్వల్ టు మనకేంటి 3x అంటే 3 × 168. ఓకేనా? 60 × సంథింగ్ ఈక్వల్ టు ఓకేనా? సో, 3తో క్యాన్సిల్ చేస్తే 20. సో, ఇక్కడ ఈ వాల్యూ మనకు కావాలంటే ఈ 20 అనేది ఒకటి మల్టిపుల్ చేయాలి. సో, 20. సో, 2 10 జా 2 84 జా 10 డినామినేటర్ ఉంది కాబట్టి వచ్చేసరికి x వాల్యూ ఏమొస్తుంది? 8.4. ఈ విధంగా చేయొచ్చు. ఇది డైరెక్ట్ ప్రాసెస్. మనకి కొంచెం టైం టేకన్ అవుద్ది. సో, ఈ విధంగా మనం ఇమాజినేషన్ చేసుకుంటే డైరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో, ఇక్కడికి వచ్చేసరికి 84/10 అంటే 8.4. సో, మనకి ఎన్ని మంత్స్ వర్కింగ్లో ఉన్నట్టు? 8.4 టైం పీరియడ్లో ఉన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్. సురేష్ స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్. సో, సురేష్ అనే ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేసి ఎంత ఇన్వెస్ట్ చేశారు? సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ. ఆయన ఎంత ఇన్వెస్ట్ చేశారు తెలియదు. సో, ఇన్వెస్ట్ చేశారు. రాకేష్ జాయిన్ హిమ్ ఆఫ్టర్ 4 months బై ఇన్వెస్టింగ్ 50,000. సో, రాకేష్ అనే ఒక పర్సన్ జాయిన్ అయ్యాడు ఆఫ్టర్ 4 months తర్వాత. సో, ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 50,000. ఇఫ్ ఆఫ్టర్ 1 year సురేష్ అండ్ రాకేష్ షేర్ ద ప్రాఫిట్. సో, మనకి షేర్ చేసుకుంది ఎన్ని సంవత్సరాలకి? 1 year మాత్రమే షేర్ చేసుకున్నాం. ఓకేనా? సో, అంటే సురేష్ మొత్తం ఎన్ని టైమ్స్ ఉన్నట్టు? 12 months ఉన్నట్టు. ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి తెలియదు. సో, దాన్ని x
సో రాకేష్ ఎన్ని ఆఫ్టర్ 4 మంత్స్ జాయిన్ అయ్యాడు అంటే 4 మంత్స్ తర్వాత కంప్లీట్గా 1 ఇయర్ వరకు ఉన్నాడు అంటే 1 ఇయర్లో 4 మంత్స్ రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉన్నాడు మనం తీసుకోవాల్సింది వర్కింగ్లో ఉన్న టైమే కదా కాబట్టి 8 మంత్స్ ఇన్వెస్ట్ చేసింది 50. ఓకేనా. నెక్స్ట్ వీళ్ళ రేషియో ఏ విధంగా ఉంది 10:8లో ప్రాఫిట్ షేర్ చేసుకున్నారు సో ఇక్కడ 8 అనేది 8గా ఉండిపోతే దీని వాల్యూ 10 అవ్వాలి. సో అలా అవ్వాలంటే క్యాన్సిల్ చేయాలి మనం. ఓకేనా. అప్పుడు ఏ విధంగా ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది చూసుకోండి. సో ఇక్కడికి వచ్చేసరికి క్యాన్సిల్ చేయండి. 6 and 25. సో మనకి ఇక్కడ 8 ఉండగా మల్టిపుల్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని ప్రాసెస్లో తీసుకుందాం. అది 10x. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. తెలియాలంటే 8 into 50,000 ఈక్వల్ టు 8x. ఓకేనా. సో 8 క్యాన్సిల్ అవ్వగా ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 50. అంటే మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది 50 రీప్లేస్ చేసుకుంటాం. అప్పుడు 12 into సంథింగ్ ఈక్వల్ టు 10 into 50 అప్పుడు ఏమవుతుంది 50,000 సారీ 500. సో మనకి జీరోస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆ జీరోస్ యావరేజ్ అవుతాయి. ఓకేనా. సో అంటే 50/12. ఓకేనా. డివైడ్ చేసి 48. సో 4 ఆప్షన్స్ అన్ని 4 ఉన్నాయి. సో నెక్స్ట్ తీసుకుందాం 2 4 1తో ఆప్షన్ ఏమైనా ఉందా. సో డెసిమల్స్ అనేది పక్కన పెట్టండి ఎందుకంటే మనం జీరోస్ అనేది క్యాన్సిల్ చేస్తాం. ఆ జీరోస్ యాడ్ అయితే మళ్ళీ మనకు అదే వస్తుంది కాబట్టి. సో 4 1 అనే ఆప్షన్ ఎక్కడ ఉందా. సో ఇక్కడ మనకు వచ్చే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 66.666 అండ్ సంథింగ్ వస్తుంది. దాన్ని 7గా కన్వర్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ ఎంత ఇన్వెస్ట్ చేశారు. సో సురేష్ అనే పర్సన్ 41,666.7 అనేది ఇన్వెస్ట్ చేశాడు. ఓకేనా. ఆ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ సమ్ ఏ అండ్ బి ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్. సో ఏ అని ఒక పర్సన్ అదేవిధంగా బి అనే ఒక పర్సన్ ఇద్దరు కూడా పార్ట్నర్షిప్ బై ఇన్వెస్టింగ్ 14,000. సో ఎంత ఇన్వెస్ట్ చేశారు 14,000 అయిన ఏ బి వచ్చేసరికి 16,000 రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ 8 months సి జాయిన్స్ దెమ్. సో 8 months తర్వాత సి కూడా జాయిన్ అయ్యారు. 8 months తర్వాతకి సి కూడా జాయిన్ అయ్యారు విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ 12,000. సో 12,000లో జాయిన్ అయ్యారు. ఫైండ్ ద షేర్ ఆఫ్ సి టోటల్ ప్రాఫిట్ 57,000 ఆఫ్టర్ 2 years. ఇంతకుముందు మనకి 1 year అన్నారు కాబట్టి 12 months వేసారు. ఇప్పుడు 2 years అన్నారు కాబట్టి 24 months. సో ఇద్దరు ఏ అండ్ బి ఇద్దరు కూడా కంప్లీట్గా 2 years ఉన్నారు అదే కదా. సో కాబట్టి వాళ్ళు ఏం తీసుకుంటాం 24 అండ్ ఇక్కడ కూడా 24. కానీ సి ఎప్పుడు జాయిన్ అయ్యారు ఆఫ్టర్ 8 months జాయిన్ అయ్యారు. అంటే 24 monthsలో 8 months లేరు. అంటే 1 yearలో ఉన్న 12 months ఉన్నారు అండ్ రిమైనింగ్ ఫస్ట్ ఇయర్లో 4 months మాత్రమే ఉన్నారు. సో టోటల్ ఏమవుతుంది 16 అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా క్యాన్సిల్ చేసుకుంటే 12 1 జా 12 2 జా 12 2. ఓకే. నెక్స్ట్ 4తో క్యాన్సిల్ చేసుకుంటే 4 4 జా 4 4 జా. సో ఇక్కడ 4 రావాలి అంటే ఇది 7 into 2 అవుతుంది. అంటే ఈ 2 into 2 4 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే రిమైనింగ్ 7 ఉంటుంది. ఓకేనా. సో అంటే ఇక్కడికి వచ్చేసరికి రేషియో 7, ఇక్కడికి వచ్చేసరికి రేషియో 8, ఇక్కడికి వచ్చేసరికి రేషియో 4. సో ఏబిసి రేషియోలు 7:8:4లో ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళు రేషియో దేన్ని ప్రాఫిట్ అనేది ఎంత ఉంది 57,000 అనేది ప్రాఫిట్ ఉంది. సో ఈ ప్రాఫిట్ని ముగ్గురు కూడా ఈ రేషియోలో షేర్ చేసుకున్నారు. ఓకే కదా. సో ఇప్పుడు 18+4 12 + 7 19. సో అంటే 19 అనేది 57,000 అయితే సో మనకి ఎవరి దగ్గర ఫైండ్ ద షేర్ ఆఫ్ సి అడిగారు. సో సి ఎంత ఉంది 4 అనేది. సో జాగ్రత్త చేస్తే 19 3. ఓకే కదా. సో 4 3 జా 12 అంటే ఆప్షన్ వచ్చేసి జీరోస్ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఓకేనా ఆ జీరోస్ ఇప్పుడు ప్లేస్ చేసుకుందాం 12,000. ఓకేనా. సో ఈ విధంగా చేయాలి పార్ట్నర్షిప్. నెక్స్ట్ సమ్ వచ్చేసి రమేష్ అండ్ సురేష్ ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్. రమేష్ సురేష్ పార్ట్నర్షిప్ విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ రేషియో 10 and 12. సో ఇక్కడ క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు 10:12 అట్ ద ఎండ్ ఆఫ్ 8 months. సో 8 monthsకే రమేష్ విత్ డ్రస్ రమేష్ అనేవారు టోటల్గా ఎంత ఇన్వెస్ట్ చేశారో మొత్తం లెఫ్ట్ టైప్ 10:18. ఫైండ్ హౌ లాంగ్ సురేష్ క్యాపిటల్ వాజ్ యూజ్డ్. సో వీళ్ళు ఏ విధంగా చేసుకున్నారు 10:18లో షేర్ చేసుకున్నారు. సో హౌ లాంగ్ సురేష్ క్యాపిటల్ వాజ్ యూజ్డ్. సో ఇక్కడ ఈయన 8 months వరకు చేసుకున్నాడు కానీ ఈయన ఎన్ని మంత్స్ చేసుకున్నాడు 18 రావాలంటే. సో ఇప్పుడు 8 క్యాన్సిల్ అయిపోతే 10 10
క్యాన్సిల్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 10 ఇంటూ ఎయిట్ 10 అవుతుంది. 12 ఇంటూ సంథింగ్ ఏంది మనం యాడ్ చేస్తే 18 రావాలి. ఓకేనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 4 2 జా 4 3 జా. సో ఇక్కడికి వచ్చేసరికి 20 ఉంది. సో 20 అనేది 10 అయితే 20 అనేది 10 అయింది. సో ఈ 18 అనేది మనకి ఏం రావాలి? ఇది 2:1 రేషియోలో ఉంది. ఇది కూడా 2:1 రేషియోలో రావాలంటే ఇక్కడ 36 రావాలి. సో ఇక్కడ 36 రావాలంటే మనకి ఏం రావాలి? 12 రావాలి. అంటే కదా 12 3 జా. అర్థమైంది కదా? సో ఇక్కడ మనకి డైరెక్ట్గా ఫార్ములాలో ప్రతిసారి చేసేదానికంటే వేసుకొని చేసుకుంటాం. ఓకేనా? సో లేదు అంటే డైరెక్ట్గా చూడండి 10 ఇంటూ 8 అనేది మనకి రేషియో 10 వచ్చింది. ఇక్కడ 12 ఇంటూ సంథింగ్ అనేది 18 రావాలి రేషియో. ఓకేనా? 10 8 జా 80 అంటే 80 అనేది 10 అయింది. సో ఇక్కడ ఏ రేషియోలో ఉంది? 8:1. సో ఇక్కడ కూడా మనకి అదే రేషియో రావాలి 8:1. అంటే ఇక్కడ 18 అనేది ఉంది రేషియో. సో 8:1 అనేది 1 అనుకుంటే ఇది 8. సో 18 1 జా 18 అయితే 18 8 జా ఎంత? 144. సో 144 రావాలంటే ఇక్కడ దేంతో మల్టిపుల్ చేయాలి? 12 ఇంటూ 12 ఆ విధంగా చేయాలి. ఓకేనా? సో డైరెక్ట్గా అనేది మనం ఇమాజినేషన్లో చేసుకోవచ్చు. ఈ విధంగా వచ్చేసరికి ఎన్ని మంత్స్ ఉన్నారు వర్కింగ్లో? 12 మంత్స్ అనేది మనం సురేష్ అనేది క్యాపిటల్ యూజ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్. రాజు స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 900 రూపీస్. సో రాజు అనే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో రాజు 900 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేశారు. కమల్ జాయిన్ హిమ్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్. కొన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు with an amount of 600. ఓకేనా? if the profits at the end of year were divided 2:1. సో ప్రాఫిట్స్ అనేవి ఈ విధంగా షేర్ అయ్యాయి. ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ కమల్ జాయిన్? ఓకేనా? ఇక్కడ ఈయన ఎన్ని మంత్స్ ఉన్నాడు? ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్నారు. అంటే ఈయన 12 మంత్స్ కంప్లీట్ గా ఉన్నట్టు. సో ఈయన ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు? మనకు అడిగింది ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ కమల్ జాయిన్ ద బిజినెస్. ఓకేనా? జస్ట్ సాల్వ్ చేద్దాం. ఈ రెండు ఇక్కడ ఈ రెండు ఉన్నాయి. సో 6 1 జా 6 2 జా 9 2 జా ఎంత? 18. 18 అనేది మనకి ఏమొచ్చింది? 2 వచ్చింది. అలాగే ఇక్కడ 1 2:1 రేషియోలో ఉన్నాయి. ఇక్కడ కూడా 2:1 రేషియోలో రావాలి. అంటే 9 రావాలి. అంతే కదా? సో ఇది 2:1. ఈ రేషియో కూడా 9:1 రేషియోలో ఉన్నాయి. 2 1 జా 2 9 జా. అలాగే 9:1 రేషియోలో అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి డైరెక్ట్గా 9 అనేది మనం ప్లేస్ చేసేయచ్చు. ఓకేనా? సో లేదా క్రాస్ మల్టిపుల్ చేసినా మనకు వచ్చే వాల్యూ 9. సో 9 మంత్స్ వర్కింగ్లో ఉన్నాడు. సో ఆప్షన్ అనేది 9 కనిపిస్తుంది కదా, ఆప్షన్ ఏ పెట్టేస్తే మనకి ఏమవుతుంది? ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది. మనకు అడిగే క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా వినండి. అంటే 9 మంత్స్ వర్కింగ్లో ఉన్నాడు ఆయన. 9 మంత్స్ వర్కింగ్లో ఉన్నాడు అంటే క్వశ్చన్ ఏంటి? ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ కమల్ జాయిన్ ద బిజినెస్. ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు? 1 ఇయర్కి. సో టోటల్గా 1 ఇయర్ అంటే 12 మంత్స్. 9 మంత్స్ వర్కింగ్లో ఉన్నాడంటే స్టార్టింగ్ 3 మంత్స్లో లేడు. అంటే ఆఫ్టర్ 3 మంత్స్ హీ జాయిన్డ్. ఓకేనా? ఆఫ్టర్ 3 మంత్స్ హీ విల్ జాయిన్. కాబట్టి మనకి హౌ మెనీ మంత్స్ లేటర్? 3 మంత్స్ లేటర్ హీ విల్ జాయిన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సురేష్ రెంట్ ఏ పాస్చర్. ఓకేనా? రెంట్ ఏ పాస్చర్ ఫర్ 12 మంత్స్. సో 12 మంత్స్కి రెంట్ తీసుకున్నారు ఇద్దరు కలిపి 12 మంత్స్. ఈయన ఇద్దరు కలిపి 12 మంత్స్. ఓకేనా? పాస్చర్ అంటే ఒక గ్రాస్ ల్యాండ్ అండి. పాస్చర్ అంటే ఒక గ్రాస్ ల్యాండ్. ఓకేనా? సో మహేష్ పుట్స్ ఇన్ 200 కౌస్. సో మహేష్ అనే ఒక పర్సన్ 200 కౌస్ అనేది అందులో పెట్టాడు ఫర్ 8 మంత్స్. హౌ మెనీ కౌస్ కెన్ సురేష్ పుట్ ఇన్ పాస్చర్ ఫర్ ద రిమైనింగ్ 4 మంత్స్. 1 ఇయర్ తీసుకున్నారు, ఈయన 8 మంత్స్ అది తీసుకున్నారు లీజ్కి. అలాగే సురేష్ అనే ఆయన రిమైనింగ్ 4 మంత్స్ లీజ్ తీసుకోవాలి. ఇఫ్ హీ పేస్ 1.5 యాజ్ మచ్ యాజ్ మహేష్. సురేష్ అనే ఆయన మహేష్ కంటే 1.5 ఎక్కువ పే చేశారు. 1.5 అంటే ఎంత? 3/2. అంటే మహేష్ అనేవాడు 2 పే చేస్తే సురేష్ అనే ఆయన 3 పే చేశారు. ఓకేనా? సో అంటే వీళ్ళ యొక్క రేషియో ఏ విధంగా ఉన్నది? 3:2లో ఉన్నది. మహేష్ 2 సురేష్ 3 ఈ రేషియోలో ఉన్నట్టు అర్థం. ఓకే కదా? సో 1.5 ఎక్కువ అంటే ఇప్పుడు ఈయన 2 తీసుకున్నాడు, ఈయనకంటే 1.5 ఎక్కువ ఏమవుతుంది? 3 ఎక్కువ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మహేష్ అని ఆయన 2 పే చేస్తే సురేష్ ఆయన 3 పే చేశాడు. అంటే అది షేరింగ్ కదా. కాబట్టి మహేష్ అని ఆయన షేర్ అనేది 2 తీసుకున్నాం, సురేష్ ఆయన షేర్ అనేది 3 తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ రేషియో అనేది 2 అయితే ఈ రేషియో అనేది 3 అవ్వాలి. అప్పుడు ఇక్కడ ఏ వాల్యూ మనకి రావాలి? ఓకేనా? సో ఇక్కడ చూడండి 2 × 8 16 అనేది 2 అయితే ఇక్కడ 3 అవ్వాల్సింది ఏంటి? 2 8 జా 16 కదా. 2 8 జా 16. అదేవిధంగా 3 8 జా ఎంత? సో 24. సో ఇక్కడ మనకి 24 రావాలి. అంటే 4 ఆల్రెడీ ఉంది. సో 6 పెట్టుకుంటే 24. ఆ 2 జీరోస్ యాడ్ చేసుకుంటాం. సో మనకు వచ్చేసి ఆన్సర్ ఏమవుతుంది? ఆయన పెట్టాల్సిన కౌస్ ఎన్ని?
600,000 ఆప్షన్ బి. ఓకేనా, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ అండ్ వై ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్. సో ఎక్స్ అని ఒక పర్సన్, వై అని ఒక పర్సన్, ఇద్దరు కూడా పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఇయర్ 1 ఇయర్కి మాత్రమే ఎక్స్ ఇన్వెస్ట్ 6,000 అండ్ వై ఇన్వెస్ట్ 8,000. ఆఫ్టర్ 4 months జెడ్ అడ్మిట్. సో జెడ్ కూడా ఇన్వెస్ట్ చేశారు. హూ ఇన్వెస్ట్ 9,000. జెడ్ ఇన్వెస్ట్ చేసింది 9,000. వై విత్ ఆఫ్టర్ 6 months. ఓకేనా, వై విత్ కాంట్రిబ్యూషన్ ఆఫ్టర్ 6 months. ఓవరాల్గా 1 ఇయర్కి ఇన్వెస్ట్ చేశారు. వై అని ఆయన కాంట్రిబ్యూషన్ 6 monthsకి విత్డ్రా చేసుకున్నారంటే ఉన్నది ఫీల్డ్లో 6 months మాత్రమే. సో ఈ జీరోస్ మనకు అవసరం లేదు. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హౌ వుడ్ దే షేర్ ప్రాఫిట్ ఫర్ 1,000 అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎండింగ్లో వాళ్ళకి 1,000 వచ్చింది ఏ రేషియోలో. సో అప్పుడు ఎక్సైన్ ఆయన ఎన్ని ఇయర్స్లో ఉన్నాడు? 12 months. 1 year మొత్తం కంప్లీట్గా ఉన్నాడు. సో అంటే 12 months ఉన్నాడు. జెడ్ వచ్చేసరికి ఆఫ్టర్ 4 months జాయిన్ అయ్యాడు. అంటే రిమైనింగ్ వర్కింగ్లో ఉన్నది 12 monthsకి 4 months లేడు, అంటే 8 months వర్కింగ్లో ఉన్నట్టు. ఓకేనా, సో క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ చూసుకుంటే 6 అవ్వాలంటే ఇది 3, ఇది 4 అవుతుంది. అంటే ఇది 3 into 3, ఇది 2 into 4, ఇక్కడ ఉండే 2, ఇక్కడ ఉండే 3, 6. ఆ విధంగా క్యాన్సిల్ చేశాను. సో ఇక్కడ 3 రిమైనింగ్ ఉంటుంది, ఇక్కడ 4 రిమైనింగ్ ఉంటుంది. ఓకేనా, సో ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతాయి, ఎందుకంటే ఇక్కడ 4 అండ్ ఇక్కడ వచ్చి 8 అనేది 2, ఇక్కడ 4 3s. సో రిమైనింగ్ ఏముంది? ఇక్కడ ఉండేది రేషియో 3, ఇక్కడ ఉండే రేషియో 2, ఇక్కడ ఉండే రేషియో 3. అంటే ఇక్కడ 3, 2, 3 రెండు వాల్యూస్ సేమ్ ఉండాలన్నమాట. సో ఆప్షన్స్ కూడా మనం చెక్ చేయక్కర్లేదు. రెండు వాల్యూస్ సేమ్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి, అలాగే ఇక్కడ ఉన్నాయి, అండ్ అలాగే ఇక్కడ ఉన్నాయి. ఆప్షన్ డి అనేది కాదు. ఓకేనా, సో ఇప్పుడు ఇది కరెక్టా కాదనేది మనం చెక్ చేసుకుందాం. 3:2:3. సో ఎంత? 1,000. సో టోటల్ ఏమవుతుంది? 3, 3, 6 + 2 8. 8 అనేది మనకి 1,000 అయితే సో 2 అనేది ఏమవుతుంది? అంతే కదా. సో 8 అనేది 1,000 అయింది. ఇందులో ఉండే ఒక వాల్యూ, మిడిల్ వాల్యూ 2, అది ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే రిమైనింగ్ మనకు అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్స్ ఉంటుంది, ఎందుకంటే రెస్పెక్టివ్లీ కాబట్టి. ఓకేనా, సో 8లో ఇది 4:1 రేషియోలో ఉంది, ఇది కూడా 4:1 రేషియోలో రావాలి. అంటే 100 తీసుకుందాం. సో 25 4s 100, అలాగే 250 4s 1,000. కాబట్టి ఇక్కడ వచ్చే వాల్యూ 250. ఓకేనా, సో అంటే మిడిల్ వాల్యూ 250 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి. మిడిల్ వాల్యూ ఆప్షన్ బిలో 250 ఉంది, కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ బి. సో అదేవిధంగా 2 అనేది 250 అయితే 1 అనేది 125 అవుతుంది. అంటే 3 అనేది ఆ 250 + 125 ఏమవుతుంది? 375. సో 3 అనేది 375, 250 375. ఓకేనా, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవీణ్ and as usual Sunny enter into a partnership. Praveen puts 50 rupees and Sunny puts 45 rupees. At the end of 4 months Praveen withdraws, అంటే ఉన్నది 4 months, withdraws half of his capital. సో 4 months ఉన్నాడు, 4 months తర్వాతకి హాఫ్ ఆఫ్ క్యాపిటల్ అనేది విత్డ్రా చేశాడు. ఓకేనా, సో క్యాపిటల్ 50, అందులో హాఫ్ విత్డ్రా చేస్తే 25. అట్ ద ఎండ్ ఆఫ్ 6 months సన్నీ విత్డ్రాస్. సో 6 months అనేది సన్నీ ఉన్నాడు. ఎండ్ ఆఫ్ 6 months, 6 months తర్వాతకి సన్నీ విత్డ్రా హాఫ్ ఆఫ్ హిస్ క్యాపిటల్, అంటే 45లో హాఫ్ విత్డ్రా చేశాడు, అంటే 45/2. ఎన్ని మంత్స్ రిమైనింగ్ చూద్దాం. సన్నీ విత్డ్రాస్ హాఫ్ ఆఫ్ క్యాపిటల్. అశు బాటి దెన్ ఎంటర్స్. ఎవరైతే అశు బాటి అనే వ్యక్తి ఉన్నారో ఆయన ఎంటర్ అయ్యారు విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ 70తో ఎంటర్ అయ్యారు. ఎప్పుడు? ఎండ్ ఆఫ్ 6 months తర్వాతకి. ఎప్పుడు? ఇక్కడ చూడండి, ఆశు బాటి ఎక్కడ మనకి ఇచ్చాడు? ఎండ్ ఆఫ్ 6 months తర్వాతకి ఇచ్చాడు, కాబట్టి ఈయన 6 months మాత్రమే వర్కింగ్లో ఉన్నట్టు. ఓకేనా, సో అట్ ద ఎండ్ ఆఫ్ 12 months అన్నాడు. ఓకేనా, 12 months అన్నాడు కాబట్టి 6 వేసాం. ఓకేనా, లేదు అంటే ఎన్ని మంత్స్ అయితే ఆ 6 months తర్వాతకి ఆయన యాడ్ చేసుకుంటాం. ఓకేనా, ఆ విధంగా. నెక్స్ట్ 12 months అన్నాడు కాబట్టి ఇక్కడ 4 months పోతే ఇక్కడ రిమైనింగ్ ఏముంటుంది? 8 months. అదేవిధంగా 12 monthsలో ఇక్కడ 6 months రిమైనింగ్ పోతే ఇక్కడ ఉండేది 6 months. అలాగే ఇక్కడ కంప్లీట్గా రిమైనింగ్ 6 months మాత్రమే ఈయన ఉన్నాడు. సో వాట్ ద రేషియో ప్రాఫిట్ బి డివైడెడ్? ఏ రేషియోలో ప్రాఫిట్ అనేది డివైడ్ చేసుకోవాలి? ఓకేనా, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓవరాల్ వాల్యూని మనం 50 into 4 ఏమొచ్చింది? 200 మైనస్ 25 into 8 హాఫ్ ఆఫ్ క్యాపిటల్ రిమైనింగ్ మంత్స్, సారీ ప్లస్ కదా ఇదంతా. సో ఆల్రెడీ విత్డ్రా చేసాక రిమైనింగ్ 8 months ఉంటున్నాడు, అంటే ప్లస్ ఇది ఒక 200. అలాగే ఇక్కడికి వచ్చేసరికి 45 into 6. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 45 into 6 మల్టిపుల్ చేసేదానికంటే ఈ విధంగా చేసుకుంటే 45 2s 90, 93s 270 డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఆ విధంగా
సో ఇది వచ్చేసరికి 270 అండ్ ప్లస్, సో ఇది 4 months, ఇది 8 months, టోటల్గా 12 months కదా, ఆ విధంగా ఎడిషన్ చేసుకుంటున్నాం. సో 2 1 2 3 45 3 135, ఇక్కడికి వచ్చేసరికి 7 6 420. సో ఇది మొత్తం ఏమవుతుంది 400, ఇది వచ్చేసరికి 270 అండ్ 135 405, అండ్ ఇక్కడికి వచ్చేసరికి 420. ఓకేనా. సో ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 8తో క్యాన్సిల్ అవుతుందా, 5తో క్యాన్సిల్ అవుతుందా, 5తో క్యాన్సిల్ అవుతుంది. సో 5 8 40 అంటే 80, 5 8 40 అండ్ 1 5 81 అండ్ 5 8 40 అండ్ 20 ఉంది. సో 5 4 20. సో 80:81:84 అనేది మన యొక్క ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ద కంట్రిబ్యూషన్ మేడ్ బై రవి అండ్ సురేష్. సో కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది రవి అండ్ సురేష్ది, ఇన్ ద రేషియో 3:2లో కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఈ 5% టోటల్ ప్రాఫిట్, ఓకేనా, టోటల్ ప్రాఫిట్ ఈస్ డొనేటెడ్ అండ్ రవి గెట్స్ 8550. రవి గెట్స్ 8550 ఆఫ్ యాజ్ షేర్ ఆఫ్ ప్రాఫిట్. వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్? ఓకేనా. సో ఇప్పుడు కాంట్రిబ్యూషన్స్ అనేవి ఈయన త్రీ అనేది ఇన్వెస్ట్ చేశాడు, ఈయన 2 అనేది ఇన్వెస్ట్ చేశాడు. ఓకేనా. ఈ ఇన్వెస్ట్ చేసిన రేషియోలోనే ప్రాఫిట్ అనేది మనం షేర్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మనకు ఏమి ఇచ్చారు, ఈ 5% ఆఫ్ టోటల్ ప్రాఫిట్ ఈస్ డొనేటెడ్. సో టోటల్ ప్రాఫిట్ ఎంతో కొంత వచ్చింది మనకి, ఆ టోటల్ ప్రాఫిట్లోంచి 5% అనేది డొనేట్ చేశారు. అప్పుడు రిమైనింగ్ ఏముంటుంది 95%. ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ అనేది మనం 100% అనుకున్నాం అనుకోండి. సో 5% అనేది డొనేట్ చేశారు ఆల్రెడీ. సో డొనేట్ చేయగా రిమైనింగ్ ఏముంటుంది 95. ఈ 95 వీళ్ళిద్దరు కూడా షేర్ చేసుకోవాలి. ఆ ఏ రేషియోలో 2:3 లేదా 3:3 ఈ రేషియోలో వాళ్ళు షేర్ చేసుకోవాలి. సో మనకి ఇచ్చింది ఏంటి, ఆల్రెడీ షేర్ చేసుకున్న దాంట్లో రవి యొక్క షేర్ ఇచ్చేసారు ఎంత 8550 అనేది. ఓకేనా. సో ఇప్పుడు రవి రేషియో అనేది 8550, రవి ఏ షేర్లో ఉంది 3 అనేది. సో 3 అనేది 8550 అయితే సో మనకేం కావాలి, టోటల్ ప్రాఫిట్ కావాలి. టోటల్ ప్రాఫిట్ కావాలంటే ముందు మనకి 95 ఎంతో తెలియాలి. ఓకేనా. సో 3 అనేది 85 అయితే ఈ 95 వాల్యూ ఎంత, వీళ్ళిద్దరిది యాడే కదా, అంటే 3 + 2 5. ఓకేనా. సో దీన్ని క్రాస్ మల్టిపుల్ లేదా ఈ విధంగా. సో 5/3 క్యాన్సిల్ చేస్తే 3 2 6. ఓకేనా. ఇంకేముంటుంది 25, 3 8 24, ఇంకా 15, 3 5. ఓకేనా. సో ఈ వాల్యూ 2850 ఇంటూ 5 అనేది మనకు వచ్చే వాల్యూ 95%. ఓకేనా. సో దాన్ని ఇప్పుడు మనం చేద్దాం. సో చేయగా దాన్ని ఏమొస్తుంది, టోటల్గా 5% అనేది 500, 5 5 25 అండ్ 2 5 8 42, 4 10 అండ్ 14 250 అనేది టోటల్ వాళ్ళిద్దరూ షేర్ చేసుకున్న టోటల్. ఓకేనా. సో అంటే ఆ టోటల్ ఏంటి 95 అనేది 14 250 అయితే ఇంకా రిమైనింగ్ 5% ఎంత మనకు కావాలి, కానీ మనకు అడిగింది టోటల్ పర్సెంటేజ్ 100, అంటే 95 14250 అయితే 100 అనేది మనకి ఏమవుతుంది. ఓకేనా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇది 19 and 20 రేషియోలో ఉంది, ఇది కూడా మనకి 19-20 రేషియోలో కావాలి. సో ఇది 19తో ఇది క్యాన్సిల్ అవుతుందో చెక్ చేసుకుందాం. ఓకేనా. సో లేదు డైరెక్ట్గా చేస్తే మనకు వచ్చేది ఎంత, అప్రాక్సిమేట్ 5% ఎక్కువ ఉంది. సో 5%, దీంట్లో 5% తక్కువ ఉంది. సో మనం యాజ్ యూజువల్గా సో దీన్ని అప్రాక్సిమేట్ వాల్యూస్ తీసుకున్నా సరే ఏమొస్తుంది 15,000, లేదా సింప్లిఫై చేసినా మనకు వచ్చేది 15,000. సో ఆప్షన్ సి వచ్చేసి ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ABC invest 63 and also 56, 84 respectively to start a business. After 1 year ఇచ్చారు కాబట్టి the profit is distributed in the ratio their investments. సో ఇన్వెస్ట్మెంట్ రేషియోలోనే డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇఫ్ C ప్రాఫిట్ ఈస్ 54,000. ఓకేనా. సో C యొక్క ప్రాఫిట్ ఇచ్చారు మనకి 54,000 అని. సో ఫైండ్ ద టోటల్ ప్రాఫిట్ ఎర్నడ్ అని అడిగాడు. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్యాన్సిల్ చేస్తే కదా, క్యాన్సిల్ చేస్తే 7 9 7 8 7 12. ఓకేనా. సో మళ్ళీ క్యాన్సిల్ అవుతాయా, మళ్ళీ క్యాన్సిల్ అవ్వవు. ఓకేనా. సో వచ్చేసరికి ఏ రేషియో వాళ్ళది ఉంది 9:8:12 రేషియో ఉంది ముగ్గురిది కూడా. సో C యొక్క ప్రాఫిట్ మనకి ఇచ్చారంటే C 12 రేషియోలోనే షేర్ చేసుకుంటుంది. అంటే 12 అనేది 54 అయితే 12 అనేది 54,000 అయితే మనకేం అడిగాడు, టోటల్ అడిగాడు. అంటే 12 + 8 20, ఇది ఒక 9 29 అనేది ఏ రేషియో అవుతుంది. ఓకేనా. సో ఈ రెండింటిని ఏ రేషియోతో మల్టిపుల్ అవుతున్నాయి జస్ట్ చెక్ చేయండి. 6 2 అలాగే 6 9. సో 1 4.5.
45తో మల్టిపుల్ అవుతున్నాయి. అంటే మనం చేయాల్సింది ఏంటి 29 ఇంటూ 45 29 ఇంటూ 45 చేస్తే మనకు వచ్చేస్తుంది ఆన్సర్. ఓకేనా. సో రేషియో 12 4.5 జా. సో 12 4 జా 48, అలాగే 29 4 జా అండ్ 0.5 దాన్ని మనం మల్టిపుల్ చేస్తే 29 ఇంటూ 45. ఓకేనా. సో ఇక్కడ చూడండి 20 45s అండ్ 9 45s. 20 45s అంటే ఏమవుతుంది 900, 20 అండ్ ప్లస్ 9 కదా, 20 45s 900 అవుతుంది. సో అలాగే 10 45s 450, అందులోంచి ఒక 45 మైనస్ చేస్తే 9 45s అవుతాయి కదా. సో అప్పుడు ఏమవుతుంది 405. ఓకేనా, సారీ 405 అవుతుంది. సో దీనికి మనం యాడ్ చేయాల్సింది 405. సో ఏమవుతుంది 1305 అయితే ఎక్కడుందో మనకి. సో అది మన యొక్క ఆన్సర్ 130500 ఆప్షన్ బి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. 2 partners invest 12,000, సారీ 1,25,000 125, ఇది మనం 85,000 అంటే 85 తీసుకున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి బిజినెస్ అండ్ అగ్రీ దట్ 60% ఆఫ్ ప్రాఫిట్ షుడ్ బి డివైడెడ్ ఈక్వల్లీ. అంటే ఇద్దరు కూడా 60% వచ్చిన దాంట్లో ప్రాఫిట్ ఎంత వచ్చింది, అందులో 60% ఆఫ్ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు 100 వచ్చింది. సో ఇప్పుడు ఈ 60% వచ్చేది ఈక్వల్ చేసుకున్నారు, అంటే 30 అండ్ 30. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చారు, షుడ్ బి ఈక్వల్లీ బిట్వీన్ దెమ్. అండ్ రిమైనింగ్ ప్రాఫిట్, ఆ రిమైనింగ్ 40 ఏదైతే ఉందో ట్రీటెడ్ యాజ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో ఇక్కడ వాళ్ళ రేషియో 2:3 వచ్చిన 3:2 వచ్చిన ఈ 40 అనేది ఈ విధంగా షేర్ చేసుకుంటారు అని మీనింగ్. ఓకేనా. వన్ పార్ట్నర్ గెట్స్ 300 మోర్ దాన్ ద అదర్, ఫైండ్ ద టోటల్ ప్రాఫిట్ మేడ్ ఇన్ ద బిజినెస్. సో ఒక పార్ట్నర్ అనే ఆయన ఇంకో పార్ట్నర్ కంటే 300 ఎక్కువ తీసుకున్నారు. సో అప్పుడు టోటల్ ప్రాఫిట్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ 60% అనేది ఇద్దరు ఈక్వల్ చేసుకుంటారు, అంటే 30 30. సో దాంట్లో మనకి డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా, తెలియదు. సో డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుంది, ఈ 40%లో వీళ్ళ యొక్క రేషియో డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఆ డిఫరెంట్ అనేది 300కి ఈక్వల్ చేసుకుని అప్పుడు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 125 85 ఉంది. ఓకేనా. సో 5తో క్యాన్సిల్ చేస్తే 5 25s అండ్ అలాగే దీన్ని 5 17s. సో 25 అండ్ 17 రేషియోలో వాళ్ళు షేర్ చేసుకోవాలి. ఓకేనా. 25 ఒకరు షేర్ చేసుకోవాలి, 17 అది ఎందులో 100లోంచి 60 ఈక్వల్ చేసుకుంటారు, అంటే రిమైనింగ్ 40. ఆ 40 అనేది వీళ్ళిద్దరూ ఈక్వల్ రేషియో ద్వారా తీసుకోవాలి. ఓకేనా. సో అంటే వీళ్ళిద్దరి మధ్యన డిఫరెంట్, ఒకరికి 300 ఎక్కువ ఉంది, అంటే ఈయనకంటే ఈయన ఎక్కువ ఉంటుంది కదా, ఎంత 300. సో ఇక్కడ ఉండే గ్యాప్ అనేది ఆ 300కి ఈక్వల్ చేసుకుందాం. సో 25 కంటే 17 ఏమవుతుంది, అది 5 and 3 8 అనేది మనకి 300 అయితే. ఓకేనా. 8 అనేది 300 అయితే సో మనకి ఇద్దరిది కలిపి కదా 40%కి ఈక్వల్ అవుతుంది. ఈ డిఫరెన్స్ అనేది 300, అప్పుడు వీళ్ళిద్దరిది కలిపి కదా 40 అవుతుంది. సో కాబట్టి ఇద్దరిది కలిపి ఏమవుతుంది 42 అవుతుంది. సో ఇద్దరిది కలిపి 42 అనేది ఎంత అవుతుంది. సో ఇక్కడ షేర్ చేసుకోండి. సో చేయండి క్రాస్ మల్టిప్లికేషన్ 8. సో 2 4 జా 2 21 జా 4 7 జా 28 అండ్ 20 ఉంది, 4 5 జా అంటే 75 ఇంటూ 21 ఏమొస్తుంది 75 2 జా 150. సో 1500 అండ్ 75 1 జా 75. టోటల్ వచ్చేసరికి ఏమవుతుంది 1575 అనేది ఆ డిఫరెంట్ 40% అనేది. ఓకేనా. సో 40% అనేది మనకి 1575, రిమైనింగ్ 60% అనేది ఈక్వల్గా షేర్ చేసుకుంటారు. సో ఇప్పుడు 40 అనేది 1575 అయితే మనకు అడిగింది టోటల్. సో ఆ 60 అనేది మనకు అవసరం లేదు. ఓకేనా. సో 40 అనేది 1575 అయితే 100 అనేది ఏమవుతుంది, సో మనకు అడిగింది అదే కదా, ఫైండ్ ద టోటల్ ప్రాఫిట్ మేడ్ అనేసి. సో వచ్చేసరికి 40 1575 అయింది, 100 అనేది ఏమవుతుంది. సో ఇక్కడ చెక్ చేసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి మనం. ఓకేనా. సో డైరెక్ట్గా 1575 ఇంటూ 100/40. సో డైరెక్ట్గా జీరోస్ క్యాన్సిల్ అవ్వగా 4తో మల్టిపుల్ చేయండి, 4తో. ఓకేనా. 4 3 జా 12, ఇంకేముంది 37 ఉంది, అంటే 4 9 జా 36. సో 39 అనేది ఆప్షన్లో ఎక్కడైనా ఉందా స్టార్టింగ్. సో ఇక్కడ చూసుకుంటే 37 37 23 39 డైరెక్ట్గా ఆప్షన్ డి అనేది పెట్టవచ్చు. మొత్తం క్యాన్సిలేషన్ మనకి అవసరం లేదు. ఓకేనా. సో ఆప్షన్ డిఫరెన్స్ అనేది ఎప్పుడు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటే డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఇది యూనిట్ డిజిట్ అయినా చెక్ చేయొచ్చు, లేదా ఈ విధంగా స్టార్టింగ్ లెటర్స్ ఏవైనా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసి 39 37.50.